కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటులో జరిగే ఈ జనన మరణాలు శాశ్వతం కాదురా ఓ నరుడా. ఓ మనిషి, జీవితంలో నువ్వు అష్ట కష్టాలు పడి సంపాదించే ఆస్తిపాస్తులు నీవి కావురా. నువ్వు సంపాదించే మంచి చెడులు మాత్రమే నీ వెంబడి వస్తాయి. నువ్వు అనుకున్న ఆ నలుగురు మాత్రమే నీ వెంట వస్తారు. కాబట్టి ఈ రాగద్వేషాలు, ఈర్ష్యలు అన్నీ మర్చిపోయి శాశ్వతంగా నిద్రపోరా. నిన్ను మర్చిపోవాలని నేను ఎంత ప్రయత్నం చేసినా మర్చిపోలేకపోతున్నాను. నీ జ్ఞాపకాలు తోడై అందరూ ఉండి కూడా ఒంటరివాణ్ణి అయిపోయాను. ఏ టైంకి ఆ పని చెయ్యకపోయినా పర్వాలేదబ్బా, కానీ ఎదవ మందు ఉందే, టైంకి పడకపోతే మాత్రం అబ్బో నరాలు జివ్వుమని లాగేస్తాయి. అవును, ఈ అప్పిగాడు మంతస్తానే వెళ్ళాడే, ఎక్కడ చచ్చాడబ్బా? ఓ అప్పిగా, మా మందు మహమ్మారి. ఆహా, నువ్వు బాటల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటావు. మా బాడీలోకి వచ్చిన తర్వాత నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ గురించి ఏం చెప్పమంటావు, ఎంత చెప్పమంటావు? శాంపిల్, క్వార్టరు, హాఫ్, ఫుల్లు అనే 4 నామాలు కలిగిన ఓ మందు మహమ్మారి, నీకు శతకోటి వందనాలు. రారా రారా బాబు. శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భాండంబు సూది మనపాటైన సందు లేకుండా నిండియున్నట్టి నేను సేవింప అంత డ్రైవర్లు, ఫిట్టర్లు, మేస్తుర్లు, మాస్టర్లు, వయ్యర్లు, షావుకార్లు, సోమరులు అనేది భేదంబు లేకుండా సేవించి తప్పించిపోతున్నాను రా నీ అబ్బా. రారా. నమస్తే నమః. గురు, నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పరా. నేను ఎప్పుడు చూసినా మనసులో ఏదో బాధపడుతుంటావేంటి గురు? గురు, ఈ గాలేటి టీవీలో తుఫాన్ లేదని చెప్పాడు కదా. ఒరే అప్పిగా, టీవీలో తుఫాన్ ఉంది అంటే లేనట్టు, లేదు అంటే ఉన్నట్టు లెక్క. ఆ మాత్రం తెలియపోతే ఎలా బతుకుతావురా? గురు, ఇవన్నీ నాకు ఏడు తెలిస్తే నేను ఈ కాటికాపు ఉద్యోగం చేస్తే సంతలో చెంతకాయ గాని, సాడే తీన్ గాని. నువ్వు కాటకాపు ఉద్యోగం తక్కువ చేసి మాట్లాడకు రోయ్, నాకు తిక్కరైపోతా. ఈ దేశాన్ని ఏళ్ళ చక్రవర్తి హరిశ్చంద్రుడే కాటకాపు ఉద్యోగం చేశాడు. ఇదిగా దేశానికి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, జిల్లా కలెక్టర్ అయినా, గొప్పోడైనా పేదోడైనా అందరూ ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే కదరా. సరే గాని ఈ బేభత్సాలన్నిటికీ కారణం ఆ రాణిగారు ఆత్మనంటావా? ఊరుగా, రాజాగారి బంగ్లాయే కదా. అవును. ఆ రాజాగారి మనవరాలు రాణి గారు ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుందని నీ బోటోళ్ళు ఎవరో చెప్తే నేను విన్నాను. గురు, నీకేమన్నా కనిపించిందా? రేపిచ్చినాకుండే ఈ టైంలో నాకు కనపడేది మందు నేనే, మరో ప్రపంచం కనపడదు రోయ్. అయితే బీభత్సాలంటే కారణం ఎవరబ్బా? అన్నయ్య, మనకే కష్టం రాకుండా ఉండడానికి దేవుడికి కొబ్బరికాయ కొట్టు. ఇవ్వు. నువ్వు వద్దురా, మీ నాన్నని కొట్టని. అన్నయ్య ఎందుకు కొట్టకూడదు? మీ నాన్న శ్మశానంలో కాటికాపరి కదా, ఇక్కడ దెయ్యాలు భూతాలు తిరుగుతూ ఉంటాయి. ఆయనకి ఏ ప్రమాదం రాకూడదని. పిచ్చిమోహా, మనకి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే మనుషుల వల్లే జరుగుతుంది, కానీ ఈ దెయ్యాలు భూతాల వల్ల ఏం జరగదే. ఈ వితండవాదాలు పోవాలనే ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. మన చుట్టూ దెయ్యాలు భూతాలు తిరుగుతుంటాయా? నీలాంటి పిశాచి ఉన్న చోట దెయ్యాలు వస్తే వాటికే డేంజరే. చూడమ్మా, అన్నయ్య దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నాడని ఎంత పొగరగా మాట్లాడుతున్నాడో. మీకోసమే కదమ్మా మీ నాన్న సొంతిల్లు అద్దెకిచ్చేసి ఇక్కడే ఉంటున్నారు టెంపరీగా. కొబ్బరికాయ ఇమ్మా. ఇదిగో కొట్టండి. ఏంటి తప్పదా? తప్పదండి. నీ చాదస్తం తగలయ్యా కానీ. ఏదో
ఏదో కొంపలు మునిగిపోయినారు అలా పెట్టారు మొహాలు. కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అని చెప్పింది ఎవడో. కొబ్బరికాయల్లో కూడా కుళ్ళిపోయినవి ఉంటాయి, అది మామూలే. ఆ దీపం కూడా. అయితే ఏంటంట, ఇప్పుడేదో దయ్యం వచ్చేసింది దీపాన్ని ఆర్పేసిందా, గాలి వచ్చింది దీపం ఆరిపోయింది అంతే. నన్నాడు పద. ఈ ప్రసాదం స్వామికి ఇవ్వండి. ఏమిటి పండు పట్టుకోవటం చేతగా లేదా? నీ చేతిలో చావ చచ్చిందా లేక నీకు కాలం మూడిందా? మూడింది నాకు కాదు, నీకు. చా నీ చేత్తో ఏం తీసుకున్నా నాశనమే. ఏంటి ఏమన్నావు? నా చేత్తో ఏది తీసుకున్నా నాశనమేనా? ఎవడో చెప్పింది నీ నోరు పారేసుకోకు. వచ్చే అమావాస్య నాటికి నీకు గురు మహాదశ పోయి శని దశ ఆరంభం అవుతుంది. ఆ దశలు మారే సమయంలో నీకు నీ కుటుంబానికి కష్టాలు తప్పవు. అబ్బో నిజంగానా స్వామి? నువ్వు నోరు మూసుకో. ఆయనకే తెలిసి ఉంటే ఈ చెట్టు కింద ఎందుకు తగలబడతాడే? పదండి. ఆగో, నా మాట అబద్ధం అయితే ఈ అరటి పండు ఒలిచి చూడు, నీకే తెలుస్తుంది. సరే, దీని సంగతి కూడా చూస్తాను. ఇటువంటి చాలా చూసామయ్యా బాబు. నన్నడు స్వామీజీ, మరి దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి. ఇది ఆంజనేయ స్వామి వారి బొట్టు తావీదు. ఇదే మీకు శ్రీరామ రక్ష. పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా రక్షిస్తుంది. జై వీర హనుమాన్. అలాగే స్వామి. శుభం కలుగుగాక. జై. ఏం జరిగిందండి? ఓ మిడతా. అదేం చేయదు, మీరు భయపడకుండా అలాగే ఉండండి. కర్ర పుల్ల కావాలి, కదలదు. మిడత వెళ్ళిపోయిందిలేండి, మీరు ఫ్రీగా ఉండొచ్చు. మీరెవరు? ఆకులేరుతున్నారేంటి? నా పేరు స్వప్న, బొటానికల్ స్టూడెంట్ అండి. నా బాటనీ రీసెర్చ్ మీద వచ్చాను. దగ్గరే మా ఆంటీ వాళ్ళ ఇల్లు, అక్కడే ఉంటాను. ఓ మీరు ఇక్కడే ఉంటారా? నా 10th అయిపోయాక హైదరాబాద్ లో ఫ్రీ సీట్ వస్తే ఇంటర్ డిగ్రీ అక్కడే చేశాను. ఈ మధ్య ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదే. అది బై ది వే, ఐఎమ్ సూర్య. హాయ్. మీరేం చేస్తారు? నేను దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంటాను. ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. దయ్యాలు నిజంగా ఉంటాయా? దెయ్యాలు ఉంటాయా అంటే నేను స్టార్టింగ్ స్టేజ్, నాకు తెలీదు. అయినా ఆ టాపిక్ పక్కన పెట్టండి, నాకు భయం వేస్తుంది. అది సరే, మీకు కావాల్సిన ఆకులన్నీ దొరికాయా? అంటే కొన్ని వెరైటీస్ దొరికాయి, ఇంకా ఉంటే బాగుండేది. నేను లైబ్రరీకి వెళ్తున్నాను, అక్కడ చాలా వెరైటీ చెట్లు ఉంటాయి. నేను ఈవినింగ్ 7 o'clock వచ్చినప్పుడు మీ ఇంటికి తీసుకొస్తాను. రియలీ? థ్యాంక్ యూ. ఆకులతో పాటు మిడతను కూడా తీసుకురమ్మంటారా? ఏంటి సూర్య గారు, మీరు కూడా ఏదో లవ్ చెయ్యాలా వద్దా? ఎక్కడ కొన్నాడు? ఆడే దేశమంతా స్వచ్ఛ భారత్ టీడెడ్ గౌడ్ గదిలో పోసేస్తండి. మహానటుడు వెంకట గారు పోసుకుంది చాలు కానీ ఇటేపు తిరగండి. నిన్ను ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రసాదాన్ని పేరు మార్చుకున్నాను, వెంకట్ కాదు. కాల్ మీ ప్రా. మనం 1వ తరగతి కలిసి చదువుకున్నప్పుడు ఒరే అరే అని పిలిచేవాడిని. మీరు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నప్పుడు ఏవండి అని పిలిచాను. మతి లేకుండా మాట్లాడతావా? చాలు ఎటకారం చాలు, మ్యాటర్ చెప్పు. అది కాదు, మొన్న కలిసినప్పుడు ఏదో సినిమాలో హీరోయిన్ బ్రదర్ గా చేశానని చెప్పావు. నేను నీ కోసం 3 సార్లు బ్లాక్ లో టికెట్లు కొనుక్కుని సినిమా చూశాను, ఎక్కడ కనబడలేదటి. సరే, ఖాళీగా ఉన్న సినిమాకి బ్లాక్ లో కొనాల్సిన అవసరం ఏంటి? అభిమానం. ఐ లైక్ ఇట్. ఆ సినిమాలో తన చెల్లి అన్ని విధాలుగా మోసాలు గురైందని తెలిసి డిప్రెషన్ లోనయ్యి హీరోయిన్ అన్నయ్య ఆత్మహత్య చేస్తున్నాడు, గుర్తుందా? ఆ సినిమాలో నా హావభావాలు అందరూ చూసి నంది నాదే అన్నారు, తెలుసా? నాకెక్కడ హావభావాలు కనబడలేదు, వేలాడుతున్న 2 కాళ్ళు కనబడ్డాయి. సీనియర్ జూనియర్లు తొక్కేసిన కుట్ర తరతరాలుగా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అందులో నేను కూడా బలయ్యాను. పోకలో ఏకలాంటాడు, నిన్నెవడు తొక్కేస్తాడా? రై, నువ్వు నమ్మలే, నేను ఎవడు చెప్తాను. ఎవరికి లీక్ చేయకే. ఎవరికి చెప్పు. నన్ను తొక్కేసింది హీరోనే. ఎస్, సినిమా రివ్యూ చేసిన హీరోకి సడన్ గా వాడికి నన్ను బాగున్న ఫీలింగ్ వచ్చింది. వాడికి భయం వేసింది. అందరూ బాగుందని క్లాప్స్ కొట్టారు. నా పర్ఫార్మెన్స్ అందరూ అదిరిపోయింది అన్నారు. వాడు కుళ్ళిపోయాడు. దెబ్బకి పందెలో నాకు నంది రావడం అంటే జెల్సీ అయిపోయి డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో మాట్లాడి నా సీన్లన్నీ కట్ చేయించి ఇక్కడ దాకా కట్ చేయించాడు. కాళ్ళు మాత్రం చూపించాడు.
ఆడెవడో మంచి పని చేసాడులే. అవును, రాజమౌళి నాకు జిగిరి దోస్తి, బాహుబలిలో మంచి రన్నింగ్ క్యారెక్టర్ ఇచ్చాడని చెప్పావు. నీ కోసం ఆ సినిమా 5 times చూశాను. ఏది ఎక్కడ కనబడలేదు. ఏం చూస్తారు సినిమా నువ్వు? నా ఫ్రెండ్ ఆఫ్ ఫ్యాన్ సత్తురా తెలియ కొడతాను. ప్రభాస్ బ్యాచ్, కిలికిలి బ్యాచ్, ఫైట్ చూసావా? కాయలకాయ ఫైట్. ఫైట్ లో 95 మూడేవాడు నేనే. ఇక పివి నాయక నాకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందన్నాడు. గుడి జగన్నాథ్ మంచి క్యారెక్టర్ అన్నాడు. అంటే యుద్ధంలో సైనికుడు క్యారెక్టర్. మరి రన్నింగ్ క్యారెక్టర్ అన్నా? కత్తి పట్టుకుని పరిగెడతారు కదా, మరి పరిగెట్టనుగా. అది రన్నింగ్ క్యారెక్టర్గా. జస్ట్ మినిట్. హలో చెప్పు గురు, ఎటు శవం వచ్చిందా? వచ్చేస్తున్నాను. తర్వాత కలుద్దామా? తర్వాత ఎద్దవ్వా ఆడెవడో సచ్చి నన్ను బతికించాడు.